అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఎందుకంటే వాలంటైన్స్ అంటే అదేందో అర్థం కాక చాలామంది కొంతమంది తెలుగు వాళ్ళు కష్టపడే పరిస్థితి వచ్చింది ఈరోజు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఈ ప్రేమికుల రోజుకు అతిథులుగానో ఆత్మీయులుగానో వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ వేదిక మీద జడ్జి గారి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనం. సమాజంలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్న వాళ్ళ నేను చూస్తే జ్యోత్స్న గారు అయితే ఆమె అంత డేర్గా నాకైతే ఎవరు కనబడట్లేరు కూడా. ఎందుకంటే ఒక జనరేషన్ ఓవర్ తను ఇంటర్ క్యాస్ట్ సిస్టంలో ఉన్నది కాబట్టి. అయితే రాజకీయాల్లో ఉండడం వల్ల ఎక్కువ ఈ ప్రేమ అభిమానము తర్వాత ఇట్లాంటి అన్నిటికి పదాలకు కొంచెం తక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు అనగానే భాషాణ హృదయులు కర్కశ హృదయులు అనే ఒక కంటెంట్ ఉంటుంది. కానీ నిరంతరం మనం ప్రేమతో ఉంటేనే ఏదైనా రాణించగలం అనేది మాత్రం నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటా. అది ఏ రంగంలో ఉండని మీరు పరస్పర ప్రేమపూర్వక ఒక భావన ఎప్పుడు ఉంటేనే. నేను అనుకుంటున్న ఒక మాట, కమ్యూనిస్టులు కాబట్టే లేదంటే హేతువాదులు కాబట్టే మా నాయకులు ఈ కార్యక్రమాలు పెట్టగలుగుతుండ్రా అని నేను ఆలోచిస్తుంటా. ఎందుకు మిగతా వాళ్ళు ఇవి పెట్టాలంటే ఇంతకుముందు వాలంటైన్స్ డే అనగానే ఒక బ్యాచ్ వచ్చేది, ఎక్కడెక్కడన్నా వాలంటైన్స్ కలిస్తే ఏదో ధూమ్ధామ్ చేస్తాను కానీ వస్తున్నా వాళ్ళని చూస్తున్నా వస్తున్నా మేము ప్రేమించి కూడా వీడిగే పుట్టింది అంటుకుంటే ఎట్లాగో వీడు దరిద్రుడు, వీడు ప్రేమించలేను అనికి మాతో నేను పని అని అనుకుంటుంటే ఒక 3-4 సంవత్సరాలు ఇట్లా పార్కులు బట్టి అట్లా తిరుగుతూ ఉంటే ఈమెతో కలిసి ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14th వచ్చిందంటే నాకు పాదయాత్రే ఉంటుండే. ఎందుకు ఏదో ఒక పార్కులోనో లేకపోతే ఏదో ఒక ప్రాంతంలో కలిసి తిరిగే ఒక పరిస్థితి ఉంటుండే. పైగా ఈ దరిద్రులతో ఒక పంచాయతీ ఉంటుండే, ఎవడెక్కడి నుంచి వస్తాడు ఎందుకు వచ్చిన పీడ అని చెప్పి చదువుకుంటూ వాళ్ళమైతే అని చెప్పి. కానీ నేను అంటున్నా ఈరోజు సమాజం ప్రేమ పెండ్లిలను ప్రోత్సహిస్తుందంటానికి ఒక పాజిటివ్ నోట్ మాత్రం నేను గమనిస్తున్నా. గతంలో మాదిరిగా తల్లిదండ్రులు కూడా లేరు, వాళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్న పరిస్థితులు నేను గమనిస్తున్నా. ప్రేమలో సరే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, కులాంతర వివాహాల్లో మళ్ళీ ఎస్సీల మధ్య కులాంతర, బీసీ మధ్య కులాంతర, ఓసీ మధ్యన కులాంతరాలకు కొంత సమస్యలు తక్కువైతున్నా కూడా ఈ సెక్షన్స్లో అంతరాలు మళ్ళీ ఎస్సీలు బీసీలని చేసుకుంటే, బీసీలు ఓసీలని చేసుకుంటే అనే ఒక చర్చ వచ్చింది. కానీ నాకు అనిపిస్తుంది అంటే మనిషిని మనిషి చేసుకుంటే ఇంత సమస్య ఎందుకు అవుతుందని ఆలోచిస్తుంటా అప్పుడప్పుడు. అంటే మనిషి అనేటోనికైతే ఒక 5000 సంవత్సరాల క్రితం నేను ఈ చరిత్ర చదువుతున్నప్పుడు ఈ మతం లేదు, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ కులం వచ్చింది, ఈ కులం కూడా లేదు 5000 సంవత్సరాలు. మరి ఆదిమ మానవులు ఎట్లా పెళ్లి చేసుకునేటోళ్ళు, ఎట్లా కలిసి ఉండేటోళ్ళు అంటే వాళ్ళే కదా నిజమైన మనుషులు, వాళ్ళకే కదా నిజమైన మానవత్వం ఉంది అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు, కులము అనేది కూడా ఒక సెక్ట్, మతము అనేది కూడా ఒక సెక్ట్. ఇప్పుడు అమెరికాకు పోయి మనం హిందూ భావజాలం గురించి మాట్లాడినా, పాకిస్తాన్కి పోయి మనం క్రిస్టియన్ భావజాలం గురించి మాట్లాడినా, ఇంకో ప్రాంతంకి పోయి ఆ ప్రాంతంలో లేని మతం గురించి మాట్లాడితే కొత్తగా ఉంటుంది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మతాలు ఎన్నో, బుద్ధిస్టులతో పాటు ఎన్నో మతాలు, దాదాపు 18 పైచిలకు మతాలు ఇక్కడ కలిసి సహజీవనం చేస్తున్న ఒక పుణ్యక్షేత్రం అది భారతదేశం. అక్కడ సహజంగా మనుషుల మధ్యన ఒక ప్రేమ అనేది, అభిమానం అనేది, ఇష్టం అనేది, లేదంటే ఇంకా చెప్పాలంటే పెళ్లి అనేది, ప్రేమ అనేది కలిసి ఉంటాయి. వీటిని జీర్ణించుకోలేని శక్తులు ఎవరైతే ఫండమెంటలిస్టులు ఉంటారో, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అభివృద్ధి చెందని మానసిక స్థితి అని అంట నేను ఆ స్థితిని, దాన్ని రూపుమార్పాలంటే మనం ఇప్పుడు ఈ ప్రయత్నాలు మరింత పెద్దగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆ కులాంతర వివాహం అనేసరికి అదొక లిమిటేషన్ అవుతున్నది. ఎందుకు
మతాంతర వివాహం అనేసరికి లిమిటేషన్ అవుతున్నది ఎందుకు? ఇప్పుడే మా స్కైల్ అబ్బాయి చెప్పిండు, వీళ్లకు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నా, కులాల్లో మధ్యగా చేసుకున్నా వాళ్ళకు ఇచ్చే బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ఈ వేదిక మీద పెట్టింది. నేను ముఖ్యమంత్రి గారితో ఈ అంశం తప్పకుండా దీన్ని చర్చించి ఈ విషయాన్ని నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. త్వరలోనే ఒక రిప్రజెంటేషన్ కూడా, పెద్దలు రాములు గారు కూడా కింద ఉన్నారు, వెస్లీ గారు కూడా వస్తారు, ఎట్లాగూ స్కైలాబ్ గారికి మీకు ఒక రిప్రజెంటేషన్ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తా. దానికి తోడు ఈ మధ్య కాలంలో నేను విజ్ఞాన దర్శనికి సంబంధించిన మన రమేష్ గారు చేసిన ఒక ప్రయత్నం, సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఉమెన్స్ టీచర్స్ డేగా మార్చడానికి రమేష్ గారు, మా సతీమణి నాగమణి గారు వీళ్ళంతా ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు మేడం గారు, జడ్జి గారు ఆ రోజు చీఫ్ గెస్ట్గా వచ్చిండ్రు ఆ సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినోత్సవం రోజు. రేపటి రోజున ప్రభుత్వంలో ఈ అనాచారాలు ఇలాంటివే కాకుండా మూఢనమ్మకాల పట్ల ఎలాంటి పట్టింపులు లేని ఒక చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే మూఢనమ్మకాలే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నాయి. ఒక ఎస్సీని ఒక ఎస్టీ చేసుకుంటే, ఒక ఎస్సీని ఒక బీసీ చేసుకుంటే అది తప్పు అన్నట్టుగా ఇది కూడా ఒక రకమైన మూఢనమ్మకమైన దృష్టిలో చూస్తే, ఇప్పుడు సూర్యాపేటలో జరిగిన సంఘటనే అది నా నియోజకవర్గానికి సంబంధించింది. నేను ఒక రాజకీయ నాయకునిగా ఉండడం వల్ల రాజకీయ నాయకత్వానికే కులం పట్టింపులు ఎక్కువ ఉన్నాయి. పరిస్థితి అది చాలా ఘోరంగా ఉన్నది. సీట్లు ఇచ్చే నుంచి మొదలు పెడితే ఒక ఏదైనా స్పందించాలంటే కూడా ఏమో అక్కడ నాకు బీసీ ఓట్లు పోతాయేమో, ఏమో నాకు ఎస్సీ ఓట్లు పోతాయేమో, ఓట్ల చుట్టే రాజకీయ మనిషి తిరుగుతుండు తప్పితే మానవత్వం చుట్టూ తిరగట్లేడా ఏమని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా. నా మీద ఎవరో మిత్రులు చాలా పెద్ద పెద్ద కామెంట్స్ పెట్టింది, ఈయనేమి దళితుడయ్యా, ఈయనేమి సామాజిక ఉద్యమ నేత, తన సామాజిక వర్గం వాడు చనిపోతే కనీసం పరామర్శించలేని స్థితిలో అని. అంటే కులం కుంపట్లు ఎంత అగ్నిని బడబాగ్నిని రగిలిస్తున్నాయో నాకు అప్పుడు అర్థమవుతున్న పరిస్థితి మిత్రులారా. ఈరోజు అన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కావచ్చు, సరే పెద్ద పెద్ద ముచ్చట్ల దాంటే కూడా నేను ఒక మామూలు సరళమైన అంశాలే చెప్తా. కులం పునాది చాలా బలంగా ఉన్న దేశం మన దేశం. భారతీయం అంటేనే కులాల సమాహారంగా మారిన దేశం ఇప్పుడు ఇది. ప్యారిటీస్ ఎక్కువ ఉన్న దేశంలో ఏమంటాం, గత జన్మలో మనం ఏమో అంటారు కదా, ఏదో చేసినందుకు భారతదేశంలో కులాల మధ్యన మతాల మధ్యన వైరుధ్యాల మధ్యన జీవించాల్సిన పరిస్థితి వచ్చిందని అనిపిస్తుంది నాకు. అమెరికాకు పోతే కులం లేదు, ఆస్ట్రేలియాకు పోతే కులం లేదు, ఇంగ్లాండ్కు పోతే కులం లేదు, ఇండియాకు వస్తే కులం ఉంది. నీ ప్రతిభకు కులం ఉంది, నీ పెళ్లికి కులం ఉంది, నీ చదువుకు కులం ఉంది, నీ విద్యకు కులం ఉంది, చివరికి నీ అధికారానికి అవకాశానికి కూడా కులమున్న పరిస్థితి చాలా దురదృష్టకరమైన అంశం మాత్రం నేను గమనించిన. నేను అదృష్టం కొద్దీ ఎస్సీగా పుట్టిన, ఇంకోటి సంతోషం. ఎందుకంటే ఇంతకంటే కింది కులంలో ఎందుకు పుట్టలేదా అని అనుకుంటుంటే నేను మా డక్కలి చిందు వాళ్ళు కూడా మా వర్గంలో ఉండబట్టి ఇంకా నేను గర్వపడుతున్నా. ఎందుకంటే నిమ్న వర్గాల యొక్క అస్తిత్వం, నిమ్న వర్గాల యొక్క ఆత్మగౌరవమే ఈరోజు హయ్యెస్ట్ తలమానికంగా ఉండాల్సిన స్థితి. ఎందుకంటే అత్యంత పీడితుడు వాడే. అంటరానితనం గురించి చెప్పడం కాదు, అంటరానితనం గురించి అనుభవించడం అనేది ముఖ్యం. అంటరానితనం గురించి చాలామంది మేధావులు అంటరానితనాన్ని అనుభవించని వాళ్ళకంటే ఎక్కువగా విశ్లేషించి పోరాడిన యోధులను నేను చూసిన నా చిన్న ఏజ్లోనే. కానీ ఈరోజు కులానికి మతానికంటే భిన్నమైన ఒక గొప్ప ఆయుధం వచ్చింది, అది ధనం. ధనం కులం గోడల్ని చెరిపివేస్తున్నది. చాలా విచిత్రం ఉన్నది. ఇప్పుడు కుల నిర్మూలన సంఘం ఎట్లా చేస్తున్నదో ధనం కూడా కులాన్ని నిర్మూలిస్తున్నది. ఆ సెక్ట్ వేరే ఉన్నది, ఆ వర్గం. ధనం ఉంటే
వాళ్ళకు కులం అక్కర్లేని స్థితి ఒకటి వచ్చింది కొత్తది. దాన్ని కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటారు. త్యాగం చేసి డేర్ చేసి, లేదంటే ఇంకొక ఇంత ఊర్లలోనైతే పిల్లలు ఎంత కష్టపడతారో చూస్తాం. పాపం ఇతర కులాల అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, లేకపోతే అమ్మాయిలు ఎంతో కష్టపడేది చూస్తాం ఎట్లయినా సాధించుకోవడానికి. కానీ డబ్బు అనేది ఈ మధ్యన వచ్చిన ఈ డబ్బు కూడా ఈ కులాల అంతరాలను చెడుపుతుంది, కానీ దాంట్లో ప్రేమ లేకపోవడం అనేది ఒకంత బాధాకరం. మిత్రులారా, ఈరోజు నేను అంటున్న ఒక మాట, గతంలో ఒక సమావేశానికి వచ్చిన ఒక న్యూ ఐడెంటిటీ వచ్చింది నాకు. అద్దంకి దయాకర్ అంటే సామాజిక ఉద్యమకారుడు, లేకపోతే మాలమానాడు నాయకుడు, లేదంటే కాంగ్రెస్ నాయకుడు. కానీ ఇప్పుడు కులాంతర వివాహపు ఒక వ్యక్తి కూడా అని ఒక గుర్తింపు అదనంగా వచ్చింది. విచిత్రం ఏంటంటే దీనికి కులం లేదు. కులాంతర వివాహానికి కులం లేదు కదా. నేను ఎస్టీని కావచ్చు, నేను ఎస్సీని కావచ్చు. కాబట్టి ఈరోజు అలాంటి ఒక న్యూ ఫీలింగ్తో వచ్చిన నేను మార్నింగ్ నుంచి మా ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉన్నది యాక్చువల్గా నాకు గాంధీ భవన్లో. యూత్ కాంగ్రెస్ పిల్లలది ప్రమాణ స్వీకారం ఉంది. అటు తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ ఎస్సీలకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించి ఉండే. కానీ మేమిద్దరం మాత్రం దీని కొరకే మధ్యాహ్నం 2 గంటల నుంచి వచ్చి ఇక్కడ టచ్ ఆడుతున్నాం మొత్తం. ఎందుకంటే ఇట్స్ ఎ న్యూ ఐడెంటిటీ. యాక్చువల్లీ ఇది న్యూ ఎరీనా కూడా నా దృష్టిలో. నేను రేపు కులాన్ని తీసేసుకోవడానికి కూడా బేసున్న ఒక సమావేశాలు ఇవన్నీ కూడా నేను అనుభవిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, కులం గోడల మధ్యనే జీవించడం కాదు, కులాన్ని దాటి జీవించడం కూడా నేర్చుకోవాలి. మతం గోడల మధ్యనే కాదు, మతాన్ని దాటి కూడా ఇతర మతాలను ప్రేమించే సంస్కృతి రావాలి. అదే మానవత్వం. లక్కీలీ నేను ఒక హాఫ్ క్రిస్టియన్ అయినా హాఫ్ హిందూ అయినా, ఇక్కడ కూడా నాకు న్యూట్రాలిటీ వచ్చింది. సో అప్పటి నుంచి కూడా ఈ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం అనేది ఒక అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే మా తల్లి కంప్లీట్గా క్రిస్టియన్ కన్వెన్షన్స్తో ఉంటే, మా తండ్రి పూర్తి హిందూ ధర్మాల మూలాలతో ఉంటుండే. కాబట్టి మిత్రులారా, ఎవరికి కూడా మనిషి మానవత్వం అనేదే ప్రధానమైన ఆయుధంగా ఉండాలనేదే చెప్పడానికి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా. ప్రత్యేకించి మా మిత్రుడు ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు 10 లక్షల రూపాయల ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టిండు. దాన్ని మనం సాధిద్దాం. అది ప్రభుత్వంతో కలిసి సాధించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగింది. ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూస్తున్నాం. కానీ చివరగా ఒక్క అంశం మీ ముందు చెప్పి నేను విరమించుకుంటా. ఈ రోజున ఈ దేశం ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. అంటే బీజేపీ అధికారంలో ఉందనో, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడనో ఈ మాట చెప్పట్లే. మనమందరం కలిసి భారత ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్నామన్న భారత రాజ్యాంగం అత్యంత ప్రమాదకరంలో ఉన్న పరిస్థితి. ఇది ఈ దేశంలో ఉండే అన్ని వర్గాల మధ్యన సమస్యలకు పరిష్కారం ఇచ్చే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్, అలాంటి ఒక మహోద్ గ్రంథానికి ఈరోజు ముప్పు వాటిల్లే ప్రక్రియ ఇలా వస్తున్నది. పెద్ద ఆయన సరే, భారతీయులంతా కూడా హిందువులే అన్నాడు. ఆయన ఏం పేరు, మన ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు, భగవత్ గారు, భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే అన్నారు. కానీ ఆయన ఇప్పుడు ఏమంటుండంటే, చెప్పకుండా రాజ్యాంగం మార్చేద్దాం, మీరే వరకు చెప్పకరు, ప్రచారం చేయకరు అంటుండ. చెప్పకుండా రాజ్యాంగాన్ని మార్చేద్దామని. ఇలా నేను అంటున్నా, ఇక్కడ అంతో ఇంతో స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి, సౌభ్రాతృత్వం గురించి మనం చర్చించుకుంటున్నామంటే కేవలం ఒకే ఒక రాజ్యాంగం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనవాదానికి మనువాదానికి మధ్యన పెద్ద యుద్ధమే జరుగుతున్నది. ఏ మనువాదులైతే ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో ఆ మనువాదులే ఈ కులాంతర మతాంతర వివాహాల మీద దాడులు చేస్తున్న ప్రక్రియను కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. వానికి మంచి పట్టదు, మానవత్వం పట్టదు. ఒక సైకిక్ మూడ్లో ఉండే ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్తో వచ్చే సమస్య ఇది.
దాన్నే రాజకీయం చేయాలనుకునే కొన్ని రాజకీయ పక్షాలు. కానీ నేను అంటున్నా, ఈరోజు రాజ్యాంగానికే ప్రమాదం వస్తే ఈ దేశ అస్తిత్వమే ప్రమాదంలో పడేసే పరిస్థితి వస్తుంది. నేను అంటున్నా, ఈ భారతదేశం యొక్క రాజకీయ యవనిక మీద కనీసం ఇప్పుడున్న నాయకులకు ఏమాత్రం అవగాహన ఉందో కానీ ఒక సమస్య మాత్రం అవుతుంది. అంతా ఒకటే అంటే మరి కులాంతర వివాహాలు ఎందుకు ఒకటే కావట్లేదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు, 1 ఏదో అన్ని 1 అంటారు, ఇది మాత్రం డిఫరెంట్ అంటారు. కాబట్టి నేను అంటున్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనమందరం కూడా నేనంటున్న ఈ కులాంతర వివాహాలకు సంబంధించిన వేదికను ఎంత పెద్ద వేదికగా చేసినా రేపు ఇంకా మేము పెద్ద నాయకులమే అవుతాం కాబట్టి వీటికి సంపూర్ణ మద్దతుని నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ వేదికకు నేను ఒక హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికే సామాజిక ఉద్యమాలు చేస్తామని మేము కొంచెం ఫోజులు కొట్టుకుంటూ వచ్చినాం. కానీ మళ్ళీ ఈడికే వచ్చినాం కదా, పే బ్యాక్ టు ది సొసైటీ అన్నట్టుగా మళ్ళీ ఇక్కడికే వచ్చినాం. చేయబట్టి మీ అందరికీ మేము మీతో కలిసి ఉన్నామని చెప్పడానికి ఇక్కడికి వచ్చినామని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి రక్షణలు కావాల్సి ఉన్నా, అవకాశాలు కావాల్సి ఉన్నా, ఇప్పుడు మీ కులపోడు ఒకడు ఉండని అనుకోరి కాబట్టి డెఫినెట్గా అది చేద్దాం. అంతకు మిక్కిలి ఈ సంఘ విస్తృతిని కూడా, దీని భావనను కూడా ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోవడానికి మరింత వివిధ మీడియా సంస్థలతో కూడా కలిసి కృషి చేయడానికి నా వంతు కృషి కూడా చేస్తా. డెఫినెట్గా మీరు ఏవైతే నిర్వహిస్తున్న ఈ సంఘాలు, కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం, కుల నిర్మూలన సంఘం, సుందర విజ్ఞాన కేంద్రం అంటే అన్ని సామాజిక ఉద్యమాలకు వేదిక. ఇది ఒకటి కాదు, 100ల పరిచయాలకు ఇదొక వేదిక. కాబట్టి అది ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మా లైఫ్లో కూడా భాగంగానే ఉంది. కాబట్టి ఒక వినూత్నమైన అనేది కాదు, ఒక విప్లవాత్మక ఆలోచనలకు, అభ్యుదయవాదాలకు వేదికగా అవుతున్న ప్రతి సందర్భాన్ని కూడా మన చీఫ్ గెస్ట్ గారు అలా జడ్జి గారు రావడం అనేది అయితే ఒక సంతోషకరం. కోవిదులు, న్యాయవాదులు అలాంటి వాళ్ళు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ని కూడా మనం భవిష్యత్తులో వాడుకుందాం. తప్పనిసరిగా స్కైలాబ్ గారు ఎప్పుడైనా పెద్దామె అమ్మ జ్యోత్స్న గారు కూడా ఎప్పుడున్నా పిలువండి, బిజీ ఉన్నా కూడా అవి ఎప్పుడు ఉండేవే. కానీ ఇలాంటి ఏమంటాం సమావేశాలు కానీ, ఈ ఆత్మీయ సమ్మేళనాలు కానీ చాలా అరుదుగా ఉంటాయి. మొత్తం దీంట్లో నాకు కమర్షియల్ ఎక్కువ కనబడదు ఎప్పుడు కూడా. అంత ప్రేమతో కూడిన ఒక సహజీవనంతో కూడిన వ్యక్తులే కనబడతారు. కాబట్టి డెఫినెట్గా మీకు ఎప్పుడు కూడా మేము మీతో కలిసి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, జై కులాంతర వివాహాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు అద్దంకి దయాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు